గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు బాగానే ఆశపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ గెలవడంతో మళ్ళీ తమకు ఇక్కడ అవకాశం ఉంది, మళ్ళీ మనం ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి వస్తామన్న ఆశతో వాళ్ళు ఎంతో హ్యాపీగా ఢిల్లీ వెళ్ళి, అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మోడీ గారితో కలిశారు. అంటే పార్టీని ఇక్కడ స్థానికంగా తెలంగాణలో బలోపేతం చేసి ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో 4 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు ఆశపడుతున్నారు. రాష్ట్రంలో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి అన్న అంశాలపైన సీరియస్గానే నిన్న ఢిల్లీలో చర్చలు అయితే జరిగినాయి. మోడీ వాళ్ళకు ఒక సలహా కూడా ఇచ్చారంట, కలిసి పని చేసుకోండి అధికారంలోకి వస్తామన్నట్టు. అయితే నిన్న ఢిల్లీలో బీజేపీ కార్యకర్తలతో, అంటే బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోడీ జరిపిన సమావేశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. అవును, ఇక్కడ చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడారు ఆయన. ఇక్కడ చాలా కలిసే పనిచేస్తున్నారు, అయితే ఛోటే భాయ్తో కలిసి బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ క్యాడర్ లాగే పనిచేస్తున్నారంటూ ఆయన వెటకారంగా కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఒక పక్క గిరిజనులపై దాడులు జరుగుతున్నాయి, మూసీలో కూల్చివేతలు చేస్తున్నారు, హైడ్రా అరాచకంగా వ్యవహరిస్తున్నా బీజేపీ అసలు నోరు మెదపడం లేదు. నాటకాలు అయితే చేస్తుంది, మూసీ నిద్ర అన్నట్టు రాజకీయాలు చేస్తుంది, కానీ రేవంత్కు పల్లెత్తు మాట అంటం లేదంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఒక పక్క చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏమో బీఆర్ఎస్కు కామెంట్ చేస్తూ ఉంటుంది, అంతా కలిసి ఉన్నారు, ఢిల్లీ వెళ్తారు, తమ కేసులు మాఫీ చేయడానికి అక్కడ బీజేపీ లీడర్ల కాళ్ళ మీద పడుతుంటారు, వాళ్ళతో ఒక రకమైన మంచి రిలేషన్స్. కవిత అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఒక్క కామెంట్ కూడా చేయలేదంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటుంటారు. బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు అంటారు కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయే వ్యవహరిస్తున్నారంటూ వాళ్ళు కామెంట్ చేస్తారు. అంటే తెలంగాణలో ఎవరు ఎక్కడా తగ్గకుండా తమదైన స్టైల్లో రాజకీయాలకు ఎలా పాల్పడుతున్నారు అనడానికి ఈరోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు.